హాయ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కిచెన్ వాల్. ఈరోజు మన వీడియోలో పన్నీర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ది బెస్ట్ పన్నీర్ అని చెప్పొచ్చు. మీరు కనుక ఈ మెథడ్లో చేస్తే నేను చూపించిన విధంగానే సేమ్ ప్రాసెస్లో ఇలాగే చేస్తే మీకు మంచి పన్నీర్ అనేది బయట మార్కెట్లో అవైలబుల్గా ఉన్న దానికన్నా కూడా చాలా బెస్ట్గా మీరు ప్రిపేర్ చేయగలరు. చాలా ఈజీ కూడా. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్తో ఈ పన్నీర్ ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికోసం నేను ముందుగా 1.5 లీటర్ పాలను తీసుకుని ఇందులో ఒక్క చుక్క నీళ్ళు కూడా యాడ్ చేయకుండా చిక్కటి పాలను మనం తీసుకోవాలి. గేదె పాలు కానీ ఆవు పాలు కానీ. మీరు ప్యాకెట్ పాలతో ప్రిపేర్ చేయాలనుకుంటే ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవచ్చు. ఫుల్ క్రీమ్ ప్యాకెట్ పాలను తీసుకోవచ్చు. ఏది పడితే ఆ ప్యాకెట్ పాలతో ఈ పన్నీర్ అనేది రాదు. గేదె పాలతో ప్రిపేర్ చేసినట్లయితే మీకు పన్నీర్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద మనం ఈ విధంగా పాలను వేడి చేసుకుంటున్నాం కదా. 7 మినిట్స్ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 7 మినిట్స్ వరకు పాలను మరిగించుకోవాలి. ఈ విధంగా గరిటతో కలుపుతూ ఉండాలి. పైన తొక్క కట్టకుండా, మేగడ ఫామ్ అవుతుంది కదా, అది ఫామ్ అవ్వకుండా ఈ విధంగా గరిటతో కలుపుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి నేను 1.5 లీటర్ పాలను తీసుకుని ఒక 7 మినిట్స్ వరకు నేను మరిగించాను. పైన మేగడ కట్టకుండా ఈ విధంగా గరిటతో కలుపుతూ, మీకు కరెక్ట్గా తెలియాలంటే అందులో మన వేలుని పెడితే అది ఆ పాలు వేడిగా ఉండాలి. మరీ గోరువెచ్చగా కాకుండా, బాగా వేడిగా ఉండాలి. ఇలా వేలుని పెడితే వేడిగా ఉండాలి. చూడండి, టైం చూడండి, 7 మినిట్స్ అయింది కదా. ఇప్పుడు ఇందులో వెనిగర్ని యాడ్ చేసుకుందాం. నేను 4-5 ఫుల్ టీ స్పూన్ల వరకు వెనిగర్ తీసుకున్నాను. కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వెనిగర్ని పాలలో యాడ్ చేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని యాడ్ చేసుకుని ఈ విధంగా గరిటతో కలుపుతూ ఉండాలి. అప్పుడే పాలు అనేవి మనకి కరెక్ట్గా విరుగుతాయి. ఇలా చూడండి, కొద్దిగా వెనిగర్ని యాడ్ చేస్తూ ఈ విధంగా గరిటతో కలుపుతూ స్టవ్ని సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి. చూడండి, పాలు అనేవి విరుగుతున్నాయి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, విరిగాయి కదా. ఇప్పుడు దీని అంతటినీ కూడా మనం ఒక బౌల్లోకి సపరేట్ చేసుకుందాం. పన్నీర్ అంతటినీ కూడా మనం ఇలా జాలీల దాంట్లోకి తీసుకోవాలి. ఇలా జాలీల గరిటెలోకి తీసుకుంటే మనకి వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు కావాలంటే ఈ జాలీల దాంట్లో ఒక క్లాత్ వేసుకుని అందులో ఈ పన్నీర్ని తీసుకోవచ్చు. అప్పుడు మీకు జాలీ మొత్తానికి అంటుకోకుండా ఉంటుంది, కరెక్ట్గా వస్తుంది. మీకు ఒక టిప్ చెప్తాను. ఈ పన్నీర్ అంతా తీసిన తర్వాత కూడా మీకు పాలులాగే వైట్గా కనిపిస్తాయి. అంటే వాటర్లా కాకుండా, పాలు విరిగిన తర్వాత మనకు వాటర్లా అయిపోతాయి కదా, పన్నీర్ సపరేట్ వాటర్ సపరేట్ కింద అయిపోతుంది కదా. అలా కాకుండా పాలులా ఉన్నట్లయితే మీరు మళ్ళీ స్టవ్ని వెలిగించి గరిటతో తిప్పుతూ ఉంటే మళ్ళీ పాలు విరగడం స్టార్ట్ అయిన తర్వాత మనకు మళ్ళీ పన్నీర్ వస్తుంది. అప్పుడు పాలు అనేవి కొంచెం నీళ్ళలా మారుతాయి. అప్పటి వరకు కూడా మనం పన్నీర్ని తీస్తూనే ఉండాలి. మీకు అర్థమైంది అనుకుంటాను నేను చెప్పింది. ఒకవేళ మీకు పన్నీర్ తీసిన తర్వాత పాలు మీకు మళ్ళీ తెల్లగానే అనిపిస్తే, అంటే నీళ్ళలా కాకుండా తెల్లగా ఉంటే, బాగా తెల్లగా, అప్పుడు మళ్ళీ స్టవ్ని వెలిగించి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక గరిటతో కలుపుతూ ఉంటే మీకు మళ్ళీ అందులో నుంచి ఇంకా మీగడ ఫామ్ అవుతుంది. అంటే పన్నీర్ ఇంకా వస్తుంది. పన్నీర్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా గరిటతో స్మూత్గా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇందులో ఉన్న పాలన్నీ కూడా కిందకి దిగిపోతూ ఉంటాయి. మీరు ఇంకా సన్నగా ఉండే జాలీని పెట్టుకుంటే మీకు పన్నీర్ కిందకి దిగకుండా ఉంటుంది. తర్వాత ఇలా చల్లటి వాటర్తో వాష్ చేసుకోవాలి. మీకు నిల్వ ఉండాలి అంటే ఇందులో మిల్క్ స్మెల్ ఏమీ ఉండకూడదు. మనం వెనిగర్ కూడా వేసాం కదా, ఆ స్మెల్ కూడా రాకుండా ఈ విధంగా వాటర్తో వాష్ చేసుకోవాలి.
అంతా పోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక క్లాత్లో వేసి దానిపైన బరువును పెట్టుకోవాలి. ఒక క్లాత్ తీసుకుని వైట్ క్లాత్ తీసుకోవాలి. ఏదైనా కలర్ది కాకుండా కర్షిప్ని కానీ వైట్ ఏదైనా క్లాత్ కానీ తీసుకుని ఈ విధంగా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఈ క్లాత్ని మనం మడత పెట్టుకుని ఇలా స్క్వేర్ షేప్లో మడత పెట్టుకుని దీనిపైన బరువును పెట్టుకోండి. ఇంట్లో మనం దంచుకునే రోళ్ళు రోకళ్ళు ఏదో ఒకటి ఉంటాయి కదా, ఈజీగా ఉండి. లేదు మీ ఇంట్లో ఏదైనా బరువు అంటే ఏదైనా లేకపోతే అన్నట్లయితే ఏదైనా పెద్ద రాయిని కూడా మీరు అందు మీద పెట్టచ్చు, లేదా వాటర్ వేసిన ఒక గిన్నెని కూడా మీరు అందు మీద పెట్టండి. ఇలా పెట్టి ఒక 1.5 అవర్ 1 అవర్ ఆర్ 1.5 అవర్ అలా వదిలేస్తే మీకు పన్నీర్ అనేది గట్టిగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూడండి 1.5 అవర్ తర్వాత చూడండి కరెక్ట్గా మార్కెట్లో కొన్న విధంగానే మనకి ఈజీగా పన్నీరు రెడీ అయిపోయింది. చూసారా, ఫ్రిడ్జ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఈ పన్నీర్ను ఇప్పుడే మనం కర్రీస్గా ప్రిపేర్ చేసుకున్న, స్వీట్లా ప్రిపేర్ చేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది మన ఫ్రిడ్జ్లో దాయకుండా. లేదంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే శుభ్రంగా వాష్ చేసేసాం కదా ఈ పన్నీర్ను, మిల్క్ ఏమీ వాసన లేకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది. మన ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు మీకు ఏ సైజు కావాలితే ఆ సైజులో ఈ పన్నీర్ని కట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడ క్రాక్స్ లేకుండా ఈ పన్నీర్ని మీరు ఈ విధంగానే ఫ్రై చేస్తే ఇలాగే ఫ్రై అవుతుంది, ఎక్కడా విడిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ అనే గంట సింబల్ ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్